అన్నదమ్ములకు ఎందుకు గొడవలు అవుతున్నాయో నేను చెప్తా ఒక కథ ద్వారా. అయ్యా ఏం చేసిండు, ఒక మామిడి చెట్టు వంచిచ్చిండు, ఒక గొంగడి వంచిచ్చిండు, ఒక ఆవు వంచిచ్చిండు. ఇక మామిడి చెట్టు ఏమో మొదలేమో చిన్నోనికి, కొనలేమో పెద్దోనికి. గొంగడేమో పొద్దున్న దాకానేమో చిన్నోనికి, తెల్లని దాకానేమో పెద్దోనికి. ఆవేమో వెనుక భాగమేమో పెద్దోనికి, ముంగటి భాగమేమో చిన్నోనికి. ఇట్లా నడుస్తుంది. అన్న నేను మీద పండ్లు తెంపుకుంటానే అంటే, చాలు కొనలు నాయి, మొదలు నీది బే మన అయ్య వంచి ఇచ్చిండు అన్నాడు. ఇక గొంగడి అడిగితేనేమో, అన్న ఎండకు నేను పొద్దున్న దాక్కుంటా, రాత్రి కప్పుకుంటానంటే, చాలు రాత్రి నాది పొద్దున్న దాకా నీది అని అన్నాడు. మరి ఆవు అన్న ఒకనాడు పాలు పిండుకుంటానంటే, చాలు పొదుగు నాది మూతి నీది అని అన్నాడు. ఇక ఆయనతో లగ్గమైంది, పెళ్ళాం వచ్చింది. మరి మామిడికాయలు అవి మనకని అడిగితే, చాలు మా అన్నకు కొనలు మోదలు మనది అని అన్నాడు. ఓ తెలివిలేని ముండ కొడుక, చాలు గొడ్డలు తీసుకోపోదాంపా మనం, మొదలు మనదైనప్పుడు మొదలే నరికి పారదేంగదాం అని కాటు పెట్టేందుకోగానే, ఓ గిట్లెందుకురా అని వచ్చిండు అన్నగాడు. చాలు మొదలు నాది, నా ఇష్టం, నేనేమైనా వేసుకుంటా అని కాటు పెట్టేసిండు. ఇక గొంగడి, అన్న నేను చలి పెడుతుంది కప్పుకుంటా ఇయ్యని తమ్ముడు అడిగితే, చాలు తెల్లని దాకా నాది, నీకెందుకు ఇస్తారని అన్నాడు. పొద్దున్న దాకా కుండ్లే నానబెట్టి రాత్రి వాడేసిండు. గిట్టెందుకు చేసినవారంటే, ఆవు పొద్దున్న దాకా నాది, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నాను. మరి అన్న పాలు పిండితే పాలు ఇయ్యనంటే ఇచ్చిండు, అయ్యలేడు. పొదుగు నాది మూతి నీది అన్నావు, మూతి మీదకి 2 గుంజే అని పెళ్ళామని చెప్పింది తమ్మునికి. అది 2 గుంజిన వద్దుగా పాలు ఇచ్చుడు బంద్ పెట్టేసింది. అరే ఇద్దరం మంచుకుందాం, ఏదైనా సమానం, అప్పుడు మన ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం రా తమ్మి అని. కొంతమంది బాజాలరా కూర్చొని ఏమంటారంటే, మా తమ్ముని పెళ్ళాం మచ్చి నుంచి మా అన్నంలోకి బాగా లొల్లులు అవుతున్నాయి రా అని అంటారు. మరి నువ్వు చక్కగా చేసినాక తమ్ముని పెళ్ళాం ఎందుకు అంకర మాట్లాడుతుంది? ఫస్ట్ నువ్వు చక్కగా చేసి బాజాలరా కూర్చొని 4 ముచ్చట్లు చెప్పు, అది ఎవడన్నా నమ్ముతాడు. కానీ దొంగతనాన్ని ఆస్తులు వంచుకోకు. తల్లికి ఇద్దరం ఒకటేసారి, తల్లికి ఇద్దరం పుట్టినాం, ఇద్దరు సమానం ఉండాలి. అది తల్లిపాలు ఇద్దరం జీకినాం కాబట్టి ఇద్దరం సమానం పంచుకోవాలి. అప్పుడు లొల్లులనే కావు, ఇద్దరు కలిసిమెలిసి సచ్చదాకా ఉంటారు. పుట్టినప్పుడు పేరు లేకుండా పుట్టాము, సచ్చేటప్పుడు పేరు ఉంటుంది, సస్తాం. కానీ ఆ పేరును ఇంకా సంపాదించుకొని సావుర్రి, అంతేగాని పేరును పొడగొట్టుకోకుండా సావకుండ్రి. గుడ్ మార్నింగ్.